అందరికీ నమస్కారం. డిఫరెన్షియేషన్స్లో మనం ఎక్సర్సైజ్ 9Aలో ప్రయాణం చేస్తున్నాం. మన ప్రయాణం ఎక్సర్సైజ్ 9Aలో ఉంది. చాలా మంచి జర్నీ చేస్తున్నాం. ఎక్సర్సైజ్ 9Aలో ఫస్ట్ రోమన్ కంప్లీట్ చేసుకున్నాం. మనం ఇప్పుడు సెకండ్ రోమన్లోకి కుడి కాలు పెట్టి అడుగు పెడదాం. సెకండ్ రోమన్ దేనికి సంబంధించింది అంటే ఫస్ట్ బిట్ డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి ఇదేంటి టీలా లేదు, ఫస్ట్ ప్రిన్సిపల్ని ఉపయోగించి డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డెరివేటివ్స్ ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు బోర్డ్ ఎగ్జామినేషన్కి, ఐపీఈకి మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. డెరివేటివ్స్ జనరల్గా ఫైండ్ అవుట్ చేయటం మీరు చూసారు. చూడండి, ఫస్ట్ ప్రిన్సిపల్ మనం యాక్చువల్గా ఏ డెరివేటివ్ అయినా ఏ ఫంక్షన్కి డెరివేటివ్ అయినా ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచే కనుక్కోవాలి. యాక్చువల్ ప్రాసెస్ అదే. కానీ మీరు గమనించారా, ఫస్ట్ రోమన్లో మనం ఏమైనా ఫస్ట్ ప్రిన్సిపల్ని వాడామా? దీనికి ముందు వీడియోలో ఫస్ట్ రోమన్లో ప్రాబ్లమ్స్ చేసాం. ఫస్ట్ ప్రిన్సిపల్ని వాడలేదు. ఎందుకు వాడలేదంటే యాక్చువల్గా అయితే ఫస్ట్ ప్రిన్సిపల్ని ఉపయోగించే ప్రతిదానికి డెరివేటివ్ కనుక్కోవాలి. కానీ ఫస్ట్ ప్రిన్సిపల్ ఉపయోగించి డెరివేటివ్ కనుక్కోవటం చాలా లెంగ్దీ, కాంప్లికేటెడ్ ప్రాసెస్. అందుకనే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఉపయోగించి కొన్ని స్టాండర్డ్ ఫార్ములాలను తయారు చేసుకుంటాం. స్టాండర్డ్ ఫార్ములాస్ని తయారు చేస్తాం. స్టాండర్డ్ ఫార్ములాలు అంటే d/x ఆఫ్ sin x, d/x ఆఫ్ log x, d/x ఆఫ్ e పవర్ x, d/x ఆఫ్ a పవర్ x, d/x ఆఫ్ x పవర్ n, uv రూల్, u/v రూల్, ఇవన్నీ మనం ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి తయారు చేసుకుంటాం. అలా తయారు చేసుకున్న ఈ స్టాండర్డ్ ఫార్ములాలను ఉపయోగించి ఇక మనం ఫంక్షన్స్కి డెరివేటివ్స్ కనుక్కుంటాం. ఇది మనం చేస్తున్న పద్ధతి, చేసే పద్ధతి కూడా ఇది అన్ని చోట్ల. కానీ మనకి కొన్ని ఫంక్షన్స్కి మనకు ప్రాక్టీస్ కోసం ఏమడుగుతాడంటే డైరెక్ట్గా ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచే డెరివేటివ్స్ కనుక్కోండి, స్టాండర్డ్ ఫార్ములాలు ఏవి వాడకుండా అంటారు. సో అలా అడిగినప్పుడు మనం ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచే డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి మీకు కొన్ని మార్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్లో, రైట్? సో ఎగ్జామినేషన్ కోసం, ప్రాక్టీస్ కోసం మనం చేస్తున్నాం. యాక్చువల్గా అయితే మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వేటికైనా ఫస్ట్ ప్రిన్సిపల్ చేయక్కర్లేదు, స్టాండర్డ్ ఫార్ములా నుంచి చేస్తాం. చూడండి, దీన్ని కూడా మనం స్టాండర్డ్ ఫార్ములా నుంచి చేయొచ్చు. x పవర్ n ఫార్ములాలో ఉంది. d/dx ఆఫ్ x పవర్ n ఫార్ములా ఏంటి? n ఇంటూ x పవర్ n మైనస్ 1. అలాగనే d/dx ఆఫ్ x క్యూబ్ ఫార్ములా ఏమవుతుంది? 3 ఇంటూ x పవర్ 2, 3x². అయిపోయింది, చిటికలో పని అది. కానీ ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి చేయమని పర్టికులర్గా మెన్షన్ చేశాడు కాబట్టి అప్పుడు మనం ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేయాలి. సో ఫస్ట్ ప్రిన్సిపల్ రాస్తున్నాం చూడండి. సో f' ఆఫ్ x, ఇచ్చిన ఫంక్షన్ మనం f ఆఫ్ x అనుకుందాం. ఆ f ఆఫ్ xకి డెరివేటివ్ అంటే f' ఆఫ్ xకి ఫార్ములా లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x బై h. తీసేద్దాం. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్కి ఫార్ములా. ఇది ఆల్రెడీ నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పాను, ఫస్ట్ ప్రిన్సిపల్ మీకు పరిచయం చేశాను. జనరల్గా ఫస్ట్ ప్రిన్సిపల్కి ఫార్ములా ఇది. పర్టికులర్గా ఒక ఏ అనే వాల్యూ దగ్గర అంటే ఎక్స్ దగ్గర ఏ పెడతాం, అంటే డెరివేటివ్ ఎట్ ఏ అంటే ఎక్స్ ఉన్న దగ్గర ఏ పెడతాం. జనరల్గా డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎక్స్లే రాస్తాం. సో ఇందులో టర్మ్స్ని పరిచయం చేసుకుందాం. వీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకు కనపడుతున్న వారే, మనకు పరిచయం ఉన్న వాళ్ళే. వీరెవరు కొత్తగా వచ్చారు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఎవరు? సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ క్యూబ్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఎవరైతారు? ఎక్స్ ప్లస్ హెచ్కి హోల్ క్యూబ్. కథం, ఎక్స్ ఉంటే ఎక్స్, ఎక్స్ ప్లస్ హెచ్ ఉంటే ఎక్స్ ప్లస్ హెచ్. సో వ్యక్తులను పరిచయం చేసుకున్నాం. ఇక లిమిట్ అప్లై చేద్దాం. f' ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ గోయింగ్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై హెచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఏంటండి, లిమిట్స్ చాప్టర్లోకి వెళ్ళొద్దాం. మనం ఒక్కసారి అలా పోయొద్దాం. హెచ్ టెన్స్ టు 0, హెచ్ 0 అని అప్రోచ్ అవుతుంది అంటే హెచ్ 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ 0, పైన 0ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్ 0 అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ అంటే న్యూమరేటర్ కూడా 0 అవుతుంది. సో 0/0 ఫామ్, ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఏదో క్యాన్సిలేషన్, ఏదో సింప్లిఫికేషన్ చేయాలి 0/0 ఇండిటర్మినేట్ ఫామ్ని వదిలించుకోవడం కోసం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0
ఇక్కడ ఏం చేద్దామంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఉంది కదా, ట్రై చేద్దాం. ఫార్ములా అప్లై చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ గుర్తుందో లేదో మీకు, ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్, ఇక్కడ ఏ అంటే ఎక్స్, బి అంటే హెచ్, ప్లస్ బి క్యూబ్ అంటే హెచ్ క్యూబ్. సో దీన్ని ఎక్స్పాండ్ చేశాను. మైనస్ ఇంకేముంది, ఎక్స్ క్యూబ్ ఉంది. సో మొత్తానికి డివైడెడ్ బై హెచ్. సో పైన ఎవరైనా క్యాన్సిల్ అవుతారా? ఎస్, ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అవుతాయి. ఓకే, ఇక మిగిలిపోయిన దాంట్లోంచి హెచ్ కామన్ వస్తుందేమో ఆలోచించండి. ఇందులో హెచ్, ఇందులో హెచ్, ఇందులో హెచ్. హెచ్ని బయటికి తీసుకురండి. తీసుకొస్తే ఇక్కడే మిగులుతుంది 3x స్క్వేర్ ప్లస్ ఇక్కడే మిగులుతుంది 3x, ఒక హెచ్ మిగులుతుంది కదా, హెచ్ స్క్వేర్లో ఒక హెచ్ మిగులుతుంది, ప్లస్ ఇక్కడే మిగులుతుంది హెచ్ స్క్వేర్ మిగులుతుంది, హెచ్ క్యూబ్లో ఒక హెచ్ బయటికి తీసాం కాబట్టి హెచ్ స్క్వేర్ మిగులుతుంది. సో మొత్తానికి డినామినేటర్ హెచ్. సో హెచ్ క్యాన్సిల్ అయింది. మీకు ఈ మాట కూడా చెప్పారు, 0/0 ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చినప్పుడు ఏదైనా క్యాన్సిల్ అయిందంటే దాదాపు ఆ 0/0 ఫామ్ వదిలినట్టే, దానికి పట్టిన దయ్యం వదిలినట్టే. 0/0 ఫామ్ ఇప్పుడు వదిలిపోయినట్టే. అమ్మయ్య, ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో సబ్స్టిట్యూట్ చేయండి జీరోని. ఒకవేళ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పటికీ 0/0 ఫామ్ వచ్చిందనుకోండి, ఇంకా సింప్లిఫికేషన్ చేయాల్సి ఉంది అని మనకి హెచ్చరిక అనమాట. కానీ ఇప్పుడు మనకు అవసరం లేదు, ఎందుకంటే అసలు కింద డినామినేటర్లు ఎవరు లేరు, ఉన్న హెచ్ క్యాన్సిల్ అయిపోయింది, ఉన్న హెచ్ క్యాన్సిల్ అయింది, ఇంకా 0/0 ఎందుకు వస్తుంది? సో చలో హెచ్ 0 సబ్స్టిట్యూట్ చేయండి. 3x స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ 0 ప్లస్ 0 స్క్వేర్. సో ఏ జీరో టోటల్ 0 ప్లస్ 3x స్క్వేర్, ఫైనల్లీ 3x స్క్వేర్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది? 3x స్క్వేర్. సో ఎక్స్ క్యూబ్ యొక్క డెరివేటివ్ ఎవరు? 3x స్క్వేర్. అదే స్టాండర్డ్ రూల్ నుంచి మనం స్టాండర్డ్ ఫార్ములా నుంచి ఎక్స్పోరెంట్ ఫార్ములా నుంచి రాస్తే ఎక్స్ క్యూబ్ యొక్క డెరివేటివ్ మీరు ఎలా చెప్పేస్తారు, అలా చిటికలో చెప్పేస్తారు కదా. కానీ ఫస్ట్ ప్రిన్సిపల్ చూడండి, కొంత ప్రాసెస్ తీసుకుంది. ఇంత చిన్న ఎక్స్ క్యూబ్కే ఇంత ప్రాసెస్ తీసుకుంటే ప్రాబ్లమే కాంప్లికేటెడ్గా ఉందనుకోండి, దాన్ని ఫస్ట్ ప్రిన్సిపల్లో చేయటం ఎంత కష్టం? అసాధ్యం కాదు, ఇంపాసిబుల్ కాదు, సాధ్యమే, కానీ కాంప్లికేటెడ్ అవుతుంది. సో అందుకనే వాటికి మనం ఎప్పుడైనా స్టాండర్డ్ ఫార్ములాలు ఉపయోగించేస్తాం. సరే, ఇప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అడిగారు కాబట్టి మనం ఫస్ట్ ప్రిన్సిపల్ ఉపయోగించి చేద్దాం. మనల్ని అడిగాడు అంటే ఖచ్చితంగా పెద్ద కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ని అడగరు కదా. ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి మనం చేయగలిగిన ప్రాబ్లమ్స్ అడుగుతాడు కాబట్టి చేద్దాం. ఇది ఫస్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ది నేను రాస్తాను ఇప్పుడు. ఓకే, రెండో ప్రాబ్లం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 + 4. దీనికి డెరివేటివ్ డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయమంటే మనకి ఎంత సింపుల్ పని, మనకి చిటికలో పని. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎక్స్ పవర్ 4కి డెరివేటివ్ 4 ముందుకు వస్తుంది, ఎక్స్ క్యూబ్ ఉంటుంది, దీనికి డెరివేటివ్ 4కి డెరివేటివ్ 0. సో అయిపోయింది, అదే ఆన్సర్. సో దీని డెరివేటివ్ 4x3. ఫస్ట్ ప్రిన్సిపల్లో మాత్రం ఇంత సింపుల్గా రాదని మీకు తెలుసు కదా, అయినా చేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. సో ముందు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని పరిచయం చేసుకుందాం. సో హీ ఈజ్ మిస్టర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ నౌ ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. సో ఇక్కడ ఎక్స్ ఉన్న దగ్గర సబ్స్టిట్యూట్ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 4. ఎక్స్ ఉన్న దగ్గర ఎక్స్ ప్లస్ హెచ్ రాసాం, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఇప్పుడు మనకి చాలా పెద్ద పనే పడ్డది. రైట్, సరే చేద్దాం. పని ఒప్పుకున్న తర్వాత చేయకపోతే ఎట్లా? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఇది ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 4, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ రాశాను నేను, ఇది రాశాను, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎవరిని రాయాలి, ఎక్స్ పవర్ 4 ప్లస్ 4. బ్రాకెట్ పెట్టడం మర్చిపోకండి, చాలా పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. బ్రాకెట్ పెట్టకపోతే చాలా పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. లిమిట్ హెచ్ టెన్స్ టు 0
ఇక్కడ నేను చెప్పాను కదా పెద్ద పని ఇప్పుడు మనకు పడ్డదండి. ఏంటంటే ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ 4 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4. మీకు బైనామియల్ థీరం కనుక తెలుసుంటేనేమో, బైనామియల్ కోఎఫిషియంట్స్ తెలుసుంటేనేమో దీని ఎక్స్పాన్షన్ చేయటం చాలా ఈజీ. బైనామియల్ ఎక్స్పాన్షన్ తెలియకపోతేనేమో అది సెకండ్ ఇయర్లో ఉంటుంది యాక్చువల్గా. ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ప్రాబ్లం, కానీ చాలా సరదాగా సింపుల్గా ఉంటుంది. ఊరికే సరదాగా పరిచయం చేయనా మీకు. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్లో ఓన్లీ కోఎఫిషియెంట్స్ ఏముంటాయి చెప్పండి. సింపుల్గా చెప్తా దీని ఫార్ములా ఎక్స్ ప్లస్ హెచ్. యాక్చువల్గా నేను చెప్పే ఫార్ములాతో సంబంధం లేకుండా దీన్ని ఎట్లా చేస్తారంటే మీరు ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ చేయాలి, మళ్ళీ వచ్చిందాన్ని హోల్ స్క్వేర్ చేయాలి, 2 సార్లు స్క్వేర్ చేయాలి. ఆ పని ఎందుకు, మీకు చిన్న తేలికపాటి పని చెప్తాను కదా, సింపుల్ పని చెప్తా. నేను ఉన్నానుగా మీ ఫ్రెండ్ని, బద్దకస్తులకి రారాజుని. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మీకు ఫార్ములా పరిచయమే కదా. అరే ఇందాక నేను చేశాను కదండి. ఓన్లీ కోఎఫిషియంట్స్ చెప్పండి ఆ ఫార్ములాలో. ఏ క్యూబ్ ప్లస్ 3a² బి ప్లస్ 3ab² ప్లస్ బి క్యూబ్. టర్మ్స్ వద్దు, ఓన్లీ కోఎఫిషియంట్స్ చెప్పండి. ఏ క్యూబ్ కోఎఫిషియంట్ ఏంటి 1. 1 తర్వాత నెక్స్ట్ టర్మ్ ఎవరు 3a² బి అంటే కోఎఫిషియంట్ ఎవరు 3. దాని తర్వాత నెక్స్ట్ కోఎఫిషియంట్ ఎవరు కొంచెం ఊహించుకోండి. ఏ క్యూబ్ ప్లస్ 3a² బి ప్లస్ 3ab². నెక్స్ట్ కోఎఫిషియంట్ కూడా 3. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ బీ క్యూబ్కి కోఎఫిషియంట్ 1. సో ఇవి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్లో వచ్చే కోఎఫిషియంట్స్. అది ఏ ఎక్స్ ప్లస్ హెచ్ఏ కానివ్వండి, ఏ ప్లస్ బి కానివ్వండి. ఇక్కడ ఎక్స్ హెచ్ల ప్లేస్లో ఎవరున్నా హోల్ క్యూబ్ ఫార్ములాలో వచ్చే కోఎఫిషియంట్స్ అయితే వీళ్ళే. హోల్ క్యూబ్ ఫార్ములాలో ఈ 4 వస్తారు. మరి హోల్ పవర్ 4 ఫార్ములాలో ఎవరు వస్తారో మీకు తెలిసిపోతే ఫార్ములా రాయటం తేలిక. ఇవాళ కొత్త విషయం కూడా నేర్చేసుకుంటున్నారు మీరు. రైట్, ఇక్కడ రాదు. ఫస్ట్ ఏం చేయాలో తెలుసా, ఈ చివర ఉన్న 1 ఇలానే రాయాలి, ఈ చివర ఉన్న 1 ఇలానే. పాత 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉండేది పాస్కల్ ట్రయాంగిల్ అని, దాని నుంచే మనం చేస్తున్నాం ఇది. సో ఫస్ట్ 1 లాస్ట్ 1లు, ఫస్ట్ లాస్ట్ ఎప్పుడు 1లే ఉంటాయి. అది హోల్ పవర్ 3 అయినా, హోల్ పవర్ 4 అయినా, హోల్ పవర్ 5 అయినా, పవర్లో 100 ఉన్నా సరే ఫస్ట్ కోఎఫిషియంట్ 1, సెకండ్ కోఎఫిషియంట్ 1. నెక్స్ట్ వీళ్ళిద్దరిని కలపండి. 1 + 3 ఎంత 4, నెక్స్ట్ కోఎఫిషియంట్ 4. నెక్స్ట్ వీళ్ళిద్దరిని కలపండి. 3 + 3 ఎంత 6. నెక్స్ట్ వీళ్ళిద్దరిని కలపండి 4. సో ఏ ప్లస్ బి హోల్ టు ద పవర్ ఆఫ్ 4లో కోఎఫిషియంట్స్ ఎవరు వస్తారో తెలుసా, 1 4 6 4 1. కోఎఫిషియంట్స్ తెలిసిపోయింది. మరి అసలు యాక్చువల్ టర్మ్స్ తెలియాలి కదా. సో టర్మ్స్ నేను రాస్తాను, ఇక్కడ రాసేస్తాను చూడండి. ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4 టర్మ్స్ ఎలా రాయాలి, కోఎఫిషియంట్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, మనం టర్మ్స్ రాస్తే సరిపోతుంది. ఫస్ట్ది ఏంటిది 1. సో 1x పవర్ 4. ఫస్ట్ ఎప్పుడు ఎక్స్ పవర్ 4 ఉంటుంది, లాస్ట్ది ఎప్పుడు హెచ్ పవర్ 4 ఉంటుంది. మీరు గమనించండి, ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్లో కూడా అదే ఉంటుంది. ఫస్ట్ టర్మ్ ఎక్స్ క్యూబ్ ఉంటుంది, లాస్ట్ టర్మ్ హెచ్ క్యూబ్ ఉంటుంది. మీరు సింపుల్గా చెప్పండి, ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ 5లో ఫస్ట్ ఎవరు ఉంటారు, ఎక్స్ పవర్ 5 ఉంటుంది, లాస్ట్ ఎవరు ఉంటారు, హెచ్ పవర్ 5 ఉంటుంది. సింపుల్ లాజికే కదా. ఇక్కడి నుంచి ఎక్స్ ఒక పవర్ తగ్గుతుంది, హెచ్ ఎంటర్ అవుతుంది. చూడండి మీకు అర్థం కాదు, నేను చెప్తాను. సో ఫస్ట్ కోఎఫిషియంట్ ఎవరు 1, ఈ మధ్యలో ఇదెందుకు తీసేద్దాం. సో ఫస్ట్ కోఎఫిషియంట్ 1 రాశాను, ఎక్స్ పవర్ 4 రాశాను. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఎవరు 4. టర్మ్స్ ఎట్లా రాయాలంటే, ఇది ఫస్ట్ x4 ఉంది కదా, ఒకటి తగ్గించండి. ఎక్స్ తగ్గుకుంటూ పోతుంటుంది, ఎక్స్ పవర్ 4, ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అసలు ఇదిగా ఎక్స్ తగ్గుకుంటూ పోతుంటుంది, హెచ్ పెరుగుతూ పోతుంటుంది. ఇక్కడ అసలు హెచ్ లేదు, ఇప్పుడు ఎంటర్ అవుతుంది. సో సెకండ్ టర్మ్ ఏంటి 4x³ హెచ్ ప్లస్. ఇదంతా తెలిసిన వ్యక్తులు దయచేసి దీన్ని స్కిప్ చేయండి, ఎందుకంటే సార్ ఇదంతా మాకు తెలిసి ఎందుకు ఇంత డీటెయిల్గా అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. రైట్, నెక్స్ట్ టర్మ్ రాద్దాం. కోఎఫిషియంట్ ఏంటి 6. ఇక్కడ నుంచి కోఎఫిషియంట్ రాయండి, ఈ ఆర్డర్లో టర్మ్ రాయండి. చెప్పండి ఎక్స్ పవర్ 4, x³, నెక్స్ట్ ఎవరు వస్తారు x². హెచ్ ఏమవుతుంది, ఎక్స్ తగ్గుతుంది, హెచ్ పెరుగుతుంటుంది. ఇక్కడ హెచ్ లేదు, ఇక్కడ 1, ఇక్కడ 2. అయిపోలే, టర్మ్స్ అయిపోలే, మనం ఇంకా ఈ కోఎఫిషియంట్తో రాయలే. ఇక్కడ రాస్తాను నేను ప్లస్. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఎవరు 4. టర్మ్ చెప్పండి ఇప్పుడు ఏం రాయాలో, ఎక్స్ ఇంకొకటి తగ్గుతుంది, ఎక్స్ పవర్ 4, x³ x², ఎక్స్. హెచ్ క్యూబ్ అవుతుంది,
ఇక్కడ హెచ్ లేదు, హెచ్ పవర్ 1 హెచ్ స్క్వేర్ హెచ్ క్యూబ్. మీకు అర్థమవుతుందా? ఎక్స్ తగ్గుతూ పోతుంటుంది, హెచ్ పెరుగుతూ పోతుంటుంది. అండ్ లాస్ట్ కోఎఫిషియంట్ 1 అండ్ లాస్ట్ టర్మ్ హెచ్ పవర్ 4. సో ఫస్ట్ దాంట్లో హెచ్ ఉండదు, లాస్ట్ దాంట్లో ఎక్స్ ఉండదు. సో ఇది a + b హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ఫార్ములా. మీకు ఇది బాగా అర్థమైతే ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 5 ఒకవేళ అడిగినా కూడా మీరు రాసేస్తారు. ఫస్ట్ కోఎఫిషియంట్స్ రాస్తాం, ఊరికి సందర్భం వచ్చింది ఫటాఫట్ చెప్పేస్తాను నేను. ఓన్లీ ఫస్ట్ కోఎఫిషియంట్స్ రాస్తాం, ఫస్ట్ లాస్ట్ ఎట్లాగో 1లు ఉంటాయి, ఈ 2 కలుపుతాం 5, ఈ 2 కలుపుతాం 10, ఈ 2 కలుపుతాం 10, ఈ 2 కలుపుతాం 5. సో ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ 5లో కోఎఫిషియంట్స్ 1, 5, 10, 10, 5, 1. ఆ కోఎఫిషియంట్స్ని పెట్టి టర్మ్స్ రాయండి. టర్మ్స్ ఎలా రాస్తారు? ఫస్ట్ ఎక్స్ పవర్ 5తో స్టార్ట్ చేస్తారు, నెక్స్ట్ కోఎఫిషియంట్ 5, ఎక్స్ ఒకటి తగ్గుతుంది, హెచ్ ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ కోఎఫిషియంట్ 10, ఎక్స్ ఇంకొకటి తగ్గుతుంది, హెచ్ పెరుగుతుంది. సో అట్లా రాసుకుని పోతాం. సో ఇలా మీకు ఏ ఫార్ములా రాయాలన్నా ఈజీ అయిపోతుంది, రైట్? ఇప్పుడు మనకి ఇదంతా సందర్భం, మీ డేటా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే క్షమించండి, రాసేస్తున్నాయి ఇక్కడ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ 4 ఫార్ములా. చలో, ఎక్స్ పవర్ 4 ప్లస్ 4x³ హెచ్ ప్లస్ 4x² హెచ్ స్క్వేర్ ప్లస్ 6 కదా, సారీ 6x² హెచ్ స్క్వేర్ ప్లస్ 4xh³ ప్లస్ హెచ్ పవర్ 4. ఇదంతా ఇది ప్లస్ ఇంకా 4 ఉంది. ఇది మైనస్ ఎక్స్పాండ్ చేయండి, మైనస్ ఎక్స్ పవర్ 4 మైనస్ 4, మొత్తానికి డినామినేటర్ హెచ్. సో ఎవరెవరైనా క్యాన్సిల్ అవుతారా? ఎక్స్ పవర్ 4 ఎక్స్ పవర్ 4 4 4. సో మిగిలిన దాంట్లో ఇందాకలాగానే హెచ్ కామన్ వస్తుంది, కమాన్ హెచ్ కామన్ తీయండి, ఇది తీసేద్దామా? ఇది నచ్చిందా మీకు? అమ్మకు తెలిసిందే సార్, పెద్ద కొత్త విషయం ఏం చెప్పారు అనుకుంటారా? నిజంగా తెలియని వాళ్ళు ఉన్నారండి. ఫస్ట్ ఇయర్ కదా మీకు తెలియదు, సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఇదే సబ్జెక్ట్. లిమిట్ హెచ్ టెన్స్ టు 0, హెచ్ కామన్ తీస్తే ఇక్కడ 4x³ మిగులుతుంది, ఇక్కడ 6x² ఒక హెచ్ మిగులుతుంది, ఇక్కడ 4xh² మిగులుతుంది, ఇక్కడ h³ మిగులుతుంది బై హెచ్. హెచ్ హెచ్ క్యాన్సిల్. సో క్యాన్సిల్ అయింది కాబట్టి హెచ్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 0 సబ్స్టిట్యూట్ చేయండి, 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 ఇది 0 ఇది 0, ఎందుకంటే ఇందులో హెచ్ ఉంది, ఇందులో హెచ్ ఉంది, ఇందులో హెచ్ ఉంది, వీళ్ళ ముగ్గురు 0 అవుతారు, మిగిలిపోయేదే 4x³. ఇంత స్టార్టింగ్లో చెప్పుకున్నాం, సింపుల్గా వచ్చింది 4x³, బట్ ఇంత ప్రాసెస్ చేశాక వచ్చింది ఇక్కడైతే. ఓకే, సెకండ్ ప్రాబ్లం అయిపోయింది. చలో ఇంకొక బ్యూటిఫుల్ ప్రాబ్లం దగ్గరికి వెళ్దాం. ఓకే, వెల్కమ్ టు ద థర్డ్ ప్రాబ్లం. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్కి ఫార్ములా రాద్దాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 మిస్టర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ మిస్టర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఇచ్చింది ఏంటది? ax² ప్లస్ bx ప్లస్ c. సో అలాంటప్పుడు ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, ఎక్స్ ఉన్న దగ్గర ఎక్స్ ప్లస్ హెచ్ రాయండి, a ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్, ax² ఉండాల్సిన దగ్గర a ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ సి. సో వీళ్ళని ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏ ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఎక్స్పాన్షన్ కూడా రాసేద్దాం, ఒక పని అయిపోతుంది, ప్లస్ 2xh ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్. దీన్ని ఒక నెక్స్ట్ స్టెప్లో మల్టిప్లై చేస్తారు, ఓకేనా? సరే. సో ఇదంతా ఏంటి? ఎవరి ప్లేస్లో రాసా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లేస్లో రాసా, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎవరు? ఇగో ఈ బాబు, ఈ బాబుని రాయండి, బ్రాకెట్లో రాయండి, టోటల్ ఎక్స్ప్రెషన్ కాబట్టి పొరపాట్లు చేయకండి, బై హెచ్. ఓకేనా? ఇక మీ ఓపిక నా ఓపిక, సింప్లిఫికేషన్. మల్టిప్లై చేయండి, ax² ప్లస్, మీరు సరదాగా దీనికి డైరెక్ట్ డిఫరెన్షియేషన్ చేసి చూసుకున్నారా? ఆన్సర్ ఏమొస్తుంది? 2 ముందుకు వస్తుంది, 2ax, ఇది b అవుతుంది, 2ax ప్లస్ b ఆన్సర్. యాక్చువల్గా తెప్పిద్దాం 2axh ప్లస్ ah². అలాగనే bతో మల్టిప్లై చేస్తే bx ప్లస్ bh, అలాగనే c అలానే ఉంది, మైనస్ ax² మైనస్ bx మైనస్ c. సో మొత్తానికి డినామినేటరు హెచ్. పైన పైన ఎవరెవరు ఇప్పుడు మాయం కాబోతున్నారు? ax², పాపం ax², పాపం bx, పాపం bx, పాపం c, పాపం c.
పోతే ఇక మిగిలిపోయిన వాళ్ళు ఎవరు, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. మిగిలిపోయిన పిల్లలు ఎవరు, 2axh ఏహెచ్ స్క్వేర్ బీహెచ్, అంతే. ముగ్గురులోంచి హెచ్ని బయటికి లాగేద్దాం. లాగగా మిగిలిన వాళ్ళు 2ax ప్లస్ ఏహెచ్ ప్లస్ బి బై హెచ్. సో పాపం హెచ్ క్యాన్సిల్. లిమిట్ హెచ్ టెన్స్ టు లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. చెయ్యి ఊరుకోదు. హెచ్ 0 సబ్స్టిట్యూట్ చేద్దాం మిగిలిన దగ్గర. ఇందులో హెచ్ ఉందా, లేదు. సో ఇందులో హెచ్ లేదు కాబట్టి 2ax అలానే ఉంటుంది. ప్లస్ ఇందులో హెచ్ ఉందా, ఉంది, అంటే ఇది 0 అయిపోతుంది, ఇది రాయకలే. ఇందులో హెచ్ ఉందా, లేదు, అంటే బీని సబ్స్టిట్యూట్ చేయండి. బి అలానే రాయండి, సబ్స్టిట్యూట్ చేయటం ఏంటి. సో హెచ్ ఉన్న దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయండి, హెచ్ ఇక్కడ ఉంది కాబట్టి. సో ఇదొకటి 0 అవుతుంది, ఇందులో హెచ్ లేదు, ఇందులో హెచ్ లేదు. సో వాళ్ళిద్దరిని యాజ్ ఇట్ ఈజ్ రాశాను. సో ఇది డెరివేటివ్. సో వేడివేడిగా డెరివేటివ్ తయారైంది. ఇక మీరు నెక్స్ట్ ప్రాబ్లంకి పోదాం పదండి, మీరు నేను. రైట్, ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ కూడా ఫస్ట్ ప్రిన్సిపల్ని ఉపయోగించి డెరివేటివ్ చేయాలి. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. సో ముందుగా మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ను సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ఉన్న దగ్గర ఎక్స్ ప్లస్ హెచ్ రాయండి. సో ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1, ఎక్స్ ఉన్న దగ్గర ఎక్స్ ప్లస్ హెచ్ రాశాను నేను. తర్వాత ఈ రెండింటిని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. బాగా ఆకలి మీద ఉన్నట్టున్నారు, తొందర తయారు చేస్తాను నేను. వేడివేడిగా లాగించేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రూట్ ఎక్స్ ప్లస్ 1 బై హెచ్. ఇలాంటివి మనం లిమిట్స్లో ఆడుకొని వచ్చాం కదా, మనం ఆడుకొని వచ్చాం. మేము ఆట సార్ మేము ఆడుకోలేదు, గుర్తులేదంటారేమో. హెచ్ సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0/0 ఫామ్ వస్తుంది. ఇక్కడ హెచ్ 0 అయిందనుకోండి, ఇది ఎక్స్ ప్లస్ అనే రూటు, ఎక్స్ ప్లస్ 1 రూటు, ఇది ఎక్స్ ప్లస్ 1 రూటు, క్యాన్సిల్ అయితే పైన 0. హెచ్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కింద 0/0 ఫామ్ వచ్చింది. సో 0/0 ఫామ్ వదిలించుకోవాలంటే మనం చాలా మార్గాలు ఉంటాయని చెప్పుకున్నాం మనం అప్పుడు లిమిట్స్లో, అనగనగా అప్పట్లో. సో ఇది రూట్లలో ఉంది కాబట్టి రేషనలైజేషన్ ప్రాసెస్ చేస్తే ఈ ఇండిటర్మినేట్ ఫామ్ వదులుతుంది, ఇది కూడా మనకు తెలుసు. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు న్యూమరేటర్ని రేషనలైజ్ చేద్దాం. న్యూమరేటర్ని రేషనలైజ్ చేయాలంటే కావాల్సిన పదార్థాలు ఏంటి, దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తెలుసా అండి మీకు, ఎలా రాయాలో తెలుసా? ఇది మైనస్లో ఏ మైనస్ బి ఫామ్లో ఉంటే ఇది ఏ ప్లస్ బి ఫామ్ రాయాలి. ఇక్కడ మైనస్తో ఉంటే ఇక్కడ ప్లస్తో రాయాలి. వాటి రేషనలైజింగ్ ఫామ్ ఫ్యాక్టర్స్ అంటారు. ఈ రెండింటిని ఇంటూ చేస్తే న్యూమరేటరు రేషనలైజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇర్రేషనల్ తర్వాత రేషనల్గా మారుతారు. బై ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1. దీన్ని రేషనలైజేషన్ అంటాం. ఈ ప్రాసెస్ని ఎవరిని రేషనలైజ్ చేస్తున్నారు, న్యూమరేటర్. సో ఈ రేషనలైజేషన్ పూర్తి చేద్దాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0, న్యూమరేటర్స్ని ఇంటూ చేయండి. ఇది ఏ మైనస్ బి అనుకోండి, ఇది ఏ ప్లస్ బి అనుకోండి. ఏ మైనస్ బిని ఏ ప్లస్ బిని ఇంటూ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. ఇది మనం తరతరాలుగా చూస్తున్న ఫార్ములానే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై హెచ్ ఇంటూ ఇక్కడ డినామినేటర్ హెచ్ ఇంటూ ఇదంతా. దాన్ని మనం మల్టిప్లై చేయం కాబట్టి అలానే రాసాం. ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1. పైన స్క్వేర్ రూట్ పాపం స్క్వేర్ రూట్ కట్ అయ్యాక ఇప్పుడు మిగిలింది ఏంటంటే ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 లిమిట్ హెచ్ టెన్స్ టు 0 మర్చిపోయా. ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ మైనస్ 1 బై డినామినేటర్లో హెచ్ ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1. అంతేనా?
వెరీ గుడ్. -1 + 1 క్యాన్సిల్, ఎక్స్ కూడా క్యాన్సిల్. లిమిట్ h టెన్స్ టు 0, సో h/h ఇంటూ √x + h + 1 + √x + 1. సో ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇక్కడ హెచ్ని క్యాన్సిల్ చేయండి, హెచ్లు పోయినాయి. ఇక మనం ఈ h టెన్స్ టు 0 అంటే h బదులు 0ని సబ్స్టిట్యూట్ చేయడానికి మనకి మార్గం సుగమమైంది. సో 0ని సబ్స్టిట్యూట్ చేయండి. f' (x) = 1/, ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే x + 1 మిగులుతుంది, √x + 1 ప్లస్ √x + 1. బాగా ఘాటు ఉంది ప్రాబ్లం, కలిపితే 2√x + 1 దగ్గర వస్తుంది. h0 సబ్స్టిట్యూట్ చేసి ఏం జరిగిందో అర్థమైంది. ఇక్కడ h0 సబ్స్టిట్యూట్ చేశారు, అప్పుడు √x + 1 మిగిలింది. మరి ఇది ఎవరు? అది √x + 1. రెండు √x + 1 కాబట్టి 2√x + 1. సో దిస్ ఈజ్ ద డెరివేటివ్. ఓకేనా, రెడీ అయింది. నెక్స్ట్ వేరే వంటకానికి వెళ్ళిపోదాం పదండి. రైట్, ఇప్పుడు దీని సంగతి కూడా పట్టుబడదాం. దీన్ని కూడా డెరివేటివ్ చేయాలి. f'(x)కి ఫార్ములా లిమిట్ h టెన్స్ టు 0 f(x + h - f(x/h). సో ఇందులో భాగంగా f(x) అంటే శ్రీ sin 2x గారు, అండ్ f(x + h) అనగా శ్రీ sin 2(x + h) గారు. x ఉన్న దగ్గర x + h రాయటమే. మళ్ళీ మీకు నేను పదే చెప్పాను, x + h అంటే ఇక్కడ x + h వస్తుంది. రైట్, వీరిని అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. లిమిట్ h టెన్స్ టు 0, గౌరవనీయులు f(x + h) గారు ఎవరు? sin 2(x + h - sin 2x/h. क्या करेंगे? sin c - sin d. చలో, sin c - లిమిట్స్లో మనం చేసి ఉన్నామండి, ఎందుకని లిమిట్స్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్, ఫౌండేషన్. sin c - sin dకి ఫార్ములా మీకు గుర్తుందా? ఇక్కడ రాస్తాను. sin c - sin dకి మనం కొన్ని సంవత్సరాల క్రితం చూసిన ఫార్ములా ఏంటంటే 2 ఇక్కడ రాస్తాం, ప్లేస్ లేదు అక్కడ, 2 cos c + d/2 sin c - d/2. ఇక్కడ c dలు ఈ 2(x + h), ఈ 2xలే. కాబట్టి ఫార్ములా అప్లై చేయగా, సో ఫస్ట్ 2 రాయాలి. 2 cos బోలియే c + d/2, శ్రీ c గారు, శ్రీ d గారు, c + d, 2x + 2h మల్టిప్లై చేశాను నేను. ఇది 2x 2h మల్టిప్లై చేశాను. c + d/2. సో cos c + d/2 రాసేసాను. నెక్స్ట్ మిగిలింది sin c - d/2. c 2x + 2h - d అంటే 2x/2. మొత్తానికి h మర్చిపోకండి పాపం. చిన్న బాబు, ఇంత పెద్ద రద్దీలో మీరు మర్చిపోతారు. పెద్ద టర్మ్స్ వస్తున్నాయి కదా, చిన్నపిల్లలు మర్చిపోకండి. లిమిట్ h టెన్స్ టు 0, ప్లేస్ ఖాళీ చేద్దాం. అయ్యో, లిమిట్ h టెన్స్ టు 0, ఇక్కడ ఏం జరుగుతుంది? 2 cos 2x 4x + 2h, 4x + 2h కింద 2. మీరు ఆలోచించండి, 2లు క్యాన్సిల్ చేయండి, ఈ 2ని అన్నిట్లో క్యాన్సిల్ చేయండి, ఇక సరిపోతుంది. ఇప్పుడు కలపండి, x + x 2x + h అంతేగా, /2 లేదు. ఇక సైన్లో 2x క్యాన్సిల్ అవుతుంది, మిగిలేది 2h. పాపం దాని కింద 2 ఉంది కదా, 2h మిగులుతుంది, కింద 2 ఉంది. పాపం 2 కూడా పోతుంది, h మాత్రమే ఒంటరిది అయిపోతుంది. సో పాపం hకి తోడుగా ఉన్న 2x క్యాన్సిల్ అయినాయి, తోడుగా ఉన్న 2 క్యాన్సిల్ అయింది, కింద h మిగిలింది. ఆ h ఇక్కడ రాస్తాను, మీకు ఏమైనా అభ్యంతరం? ఏం లేదు, ఎందుకంటే అన్ని ఇంటూలోనే ఉన్నాయి కదా. సో h ఎవరికి డినామినేటర్ రాసినా తప్పలేదు. సో బ్రాకెట్ ఎందుకు ఒకటే దానికి డబ్బులు దండగా, sin h/h అని రాద్దాం. రైట్, సో ఇక్కడ ఇదో ఫంక్షను. సో లిమిట్ని సెపరేట్గా రాద్దాం రెండు ఫంక్షన్స్కి. లిమిట్ h టెన్స్ టు 0 2 cos 2x + h, మళ్ళీ లిమిట్ h టెన్స్ టు 0 sin h/h. మీకు గుర్తుందో లేదో,
నేను గుర్తు చేస్తాను. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ జీరో సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ జీరో అయిపోయింది, హెచ్ జీరో అయిపోతుంది, ఏం మిగులుతుంది 2 cos 2x మిగులుతుంది. 2x ప్లస్ హెచ్లో హెచ్ జీరో చేసాం, ఇది 1 ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా అది మనం రాసింది. లిమిట్స్లో మనం నేర్చుకున్నాం 2 cos 2x ఇస్ ద ఫైనల్ ఫార్ములా. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం పదండి. సో ఇందాక sin 2x చూసాం, ఇప్పుడు cos ax చూద్దాం. ఏదైనా మనకు ఒకటే. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ముందు వాళ్ళని రాయాలి కదా, ప్రాబ్లం చేసి కూడా మర్చిపోతారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏఎక్స్. అలాంటప్పుడు ప్లస్ సేవ్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఎవరైతారు, కాస్ ఏ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఏఎక్స్ ఉండాల్సిన దగ్గర ఏఎక్స్ ప్లస్ హెచ్ వచ్చింది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఇది బెటర్, కాస్ ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ డైరెక్ట్ రాద్దాం, ఏని మల్టిప్లై చేద్దాం, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఏఎక్స్ బై హెచ్. సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనకి ఇంకొక ఫార్ములా వచ్చింది, మీకు గుర్తు చేస్తాను. కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా వచ్చి మైనస్ 2 sin సి ప్లస్ డి బై 2 కాస్ సి ప్లస్ డి బై 2 సి మైనస్ డి బై 2 సారీ కాస్ సి మైనస్ డి బై 2. అయ్యో రెండు సైన్లే, సైన్ సి మైనస్ డి బై 2, ఎక్స్ట్రీమ్లీ సారీ. కాస్ సి మైనస్ కాస్ డి, 2 మైనస్ 2 sin సి ప్లస్ డి బై 2 sin సి మైనస్ డి బై 2. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 మైనస్ 2 sin చెప్పండి సి ప్లస్ డి ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ సి ప్లస్ డి బై 2 సి ప్లస్ డి బై 2 sin సి మైనస్ డి సి ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ మైనస్ డి ఏఎక్స్ బై 2. సో మొత్తానికి డినామినేటర్ హెచ్. ఇక్కడ ఏదైనా జరిగేదా, ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్లు జరగరానివి ఏమైనా జరిగేవి ఉన్నాయా, ఇక్కడ ఏఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇంక ఇక్కడ ఏఎక్స్ యాడ్ అవుతుంది. రైట్, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 మైనస్ 2 sin ఆఫ్ 2ax ప్లస్ ఏహెచ్ బై 2 sin ఆఫ్ ఏహెచ్ బై 2. మొత్తానికి బై హెచ్ ఉంది, ఇది కొంచెం పైకి రాద్దాం. ఇక్కడ మొత్తానికి బై హెచ్ ఉంది, ఆ హెచ్ ఇక్కడ రాస్తే డినామినేటర్ ప్రొడక్ట్లో ఉంది కాబట్టి ఎక్కడైనా రాయొచ్చు. ఇప్పుడు ఈ లిమిట్ అనేదాన్ని రెండు ఫంక్షన్లకి సెపరేట్గా రాద్దామా. ఇక్కడ సైన్ ఫంక్షన్, ఇక్కడ సైన్ ఫంక్షన్, రెండు సైన్ ఫంక్షన్స్కి సెపరేట్గా రాద్దాం. రాసేటప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఈ -2 ఉంది కదా, దాన్ని బయట రాసేద్దాం. పాపం దానికి లిమిట్ మనం అప్లై చేయక్కర్లేదు కదా. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ 2ax ప్లస్ ఏహెచ్ బై 2 ఇది, మళ్ళీ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ ఏహెచ్ బై 2 బై హెచ్. సో ఇక్కడ ఇందులో h0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు డైరెక్ట్. ఇక్కడ ఏమి ఇండిటర్మినేట్ ఫామ్ రాదు కదా, h0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఎలాంటి ఇండిటర్మినేట్ ఫామ్ రాదు. సో హెచ్ ఇందులో 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇదేమో మనకి ఫార్ములా ఫామ్లోకి వచ్చేసింది, ఐడెంటిటీ స్టాండర్డ్ లిమిట్స్లోకి వచ్చింది. సైన్ ఆఫ్ సంథింగ్ బై సంథింగ్, దట్ సంథింగ్ టెన్స్ టు 0 ఉండాలి, యాక్చువల్గా అది రూలు. సైన్ ఆఫ్ సంథింగ్ ఉంది కానీ ఇదే కింద లేదు కాబట్టి మనం తయారు చేద్దాం. ఇది ఏహెచ్ బై 2 కదా, ఇక్కడ కూడా ఒక ఏ బై 2 రాద్దాము. పైన ఎక్కడ ఇరికింది, ఎక్కడ ఈ చిన్న గ్యాప్లో ఇరికిన, ఇక్కడ ఒక ఏ బై 2ని న్యూమరేటర్లో రాద్దాం. న్యూమరేటర్లో ఒక ఏ బై 2ని, డినామినేటర్లో ఒక ఏ బై 2ని రాశాను. సో దట్ రెండు ఏ బై 2లు క్యాన్సిల్ అయితే మనం ఏం మోడిఫికేషన్ చేయలేదు. h0 అయితే గమనించండి, హెచ్ కనుక 0 అయితే ఏహెచ్ బై 2 కూడా 0 అయిపోతుంది కదా. మీరు ఆలోచించండి, h0 అయితే ఈ టోటల్ ఏహెచ్ బై 2 కూడా 0 అవుతుంది కదా. సో హెచ్ టెన్స్ టు 0 అన్న ఏహెచ్ బై
AH/2 టెన్స్ టు 0 అన్న ఒకటే కదా. హెచ్ 0 అని అప్రోచ్ అయితే AH/2 కూడా 0 అని అప్రోచ్ అవుతుంది. సో ఫైనల్గా -2 ఇంటూ ఇందులోనేమో H0 సబ్స్టిట్యూట్ చేయండి, సైన్ ఆఫ్ ఇది 0 అయిపోతుంది. H0 అయితే టోటల్ టర్మ్ 0 అయిపోతుంది. మిగిలేది 2x, కింద 2 క్యాన్సిల్, సైన్ ఆఫ్ AX మిగిలింది. అర్థమవుతుందా? ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతాయి, సైన్ AX మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ ఈ సందులో ఇరికిచ్చిన A/2 కొంచెం ముందుకు రాస్తే బయటికి తీసుకొస్తా, పాపం ఊపిరాడట్లేదు దానికి. అక్కడ A/2 ఇంటూ ఈ మిగిలింది ఐడెంటిటీ లిమిట్, ఇదంతా 1. సో ఇదంతా 1. సో ఇందులో 2 ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్లీ -A sin AX. దిస్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్. సో f' of x ఈక్వల్ టు -A sin AX. ఇంకా ముందు పోదాం. రైట్, సైన్ అయిపోయింది, కాస్ అయిపోయింది. ఇప్పుడు tan సంగతి కూడా చూద్దాం. సేమ్ f' of x ఈజ్ ఈక్వల్ టు లిమిట్. యాక్చువల్గా అరేంజ్ చేసేటప్పుడు నేను ఈ ఫార్ములాను ఊరికే రాయటం ఎందుకు, అరేంజ్ చేయకుండా ఉందాం అనుకున్నా, బట్ రాస్తుంటేనే ప్రాక్టీస్ బాగా అవుతుంటుంది. నాకు కాదు, మీకు అది కూడా అర్థం కావాలా. నేను కూడా రాస్తున్నాను మీతో పాటు. దయచేసి మీరు ఏదైనా సరే ఫార్ములాలని రిపీటెడ్గా రాస్తూ ప్రాక్టీస్ చేయండి, రిపీటెడ్గా రాయండి. ఏదో మా పాటికి నేను చెప్పుకుంటూ పోతా, మీరు ఎన్ని వింటారో ఎన్ని పెట్టించుకుంటారు. అయ్యో మళ్ళీ అందుకనే పని చేసేటప్పుడు శ్రద్ధ దాని మీద పెట్టాలని పెద్దలు ఊరికే అనరు. f(x) కదా మనం రాయాల్సింది ఇక్కడ, tan 2x. అలాగనే f(x + h) కూడా రాయాలి, tan 2(x + h). సో f(x + h) రెడీగా ఉన్నాయి. మనం ఫార్ములాలోకి వెళ్ళిపోదాం. f' of x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 tan 2(x + h మైనస్ tan 2x by h. లిమిట్ h టెన్స్ టు 0 tan, చూడండి ఇక్కడ ఒక పని చేద్దాం. సో sin c మైనస్ sin d ఫార్ములా ఉంది, cos c మైనస్ cos d ఫార్ములా ఉంది, కానీ tan c మైనస్ tan d ఫార్ములా లేదు. మనం దీన్ని సైన్ కాసుల్లోకి కన్వర్ట్ చేసుకొని ఫార్ములాలు అప్లై చేద్దాం. ట్యాన్లు అయినా వేరే ఏ ట్రిగనామెట్రిక్ రేషియోలో అయినా సైన్ కాసుల్లో కన్వర్ట్ చేసుకుంటేనే మనకి ఫ్లెక్సిబుల్ అవుతాయి. సో దీన్ని ఏం చేద్దాం, ట్యాన్ అంటే sin θ / cos θ, tan θ అంటే sin θ / cos θ. సో దీన్ని రాస్తున్నాను నేను అలాగా, sin 2x + 2h by cos 2x + 2h. ఏది tan 2x + 2h కాబట్టి ఇది దాన్ని sin by cos అని రాశాను. మైనస్ అలాగనే tan 2xని కూడా sin 2x by cos 2x. ఏమంటే ఇక్కడ 2ని లోపలికి మల్టిప్లై చేశాను, చిన్న విషయం కాబట్టి నేను డైరెక్ట్గా చేసేసాను, బై h. చిన్న పిల్లగాడిని మర్చిపోకండి పెద్ద క్రౌడ్లో. ఇక్కడ మనకు LCM అవసరం అవుతుంది, లిమిట్ h టెన్స్ టు 0. భయపడకండి, భారీ LCM ఏం కాదు, చక్కగా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి, ఈజీ అయిపోతుంది LCM. సైన్ ఆఫ్ 2x + 2h ఇంటూ ఇది cos 2x మైనస్ sin 2x ఇంటూ cos ఆఫ్ 2x + 2h. మొత్తానికి డినామినేటర్గా మళ్ళీ డినామినేటర్స్ని ఇంటూ చేయాలి. LCMలో ప్రొడక్ట్ ఉంటుంది కదా, వీళ్ళిద్దరిని ఇంటూ చేయాలి. హెచ్ అలానే ఉంటుంది కింద డినామినేటర్లో, హెచ్ పక్కన వీళ్ళిద్దరు ప్రోడక్ట్ వస్తుంది. cos ఆఫ్ 2x + 2h మైనస్ ఇంటూ cos 2x. LCM చేశానండి, ఏం లేదు, ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్ చేశాను, డినామినేటర్ ఈ రెండు ప్రోడక్ట్ రాసేసాను. ఇక్కడ ఇక జాగ్రత్తగా అప్లై చేద్దాం. ఏదైనా ఫార్ములాలు వస్తే ఆ ఫార్ములాలు రాద్దాం అంతే. లిమిట్ h టెన్స్ టు 0, సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. sin a cos b, ఏ అనుకుందాం ఒక యాంగిల్ని, ఒక యాంగిల్ని b అనుకుందాం. చూడండి ఇది చూడటానికి ఏ ఫార్ములా లాగుంది, sin a cos b మైనస్ cos a sin b. sin a cos b మైనస్ cos a sin b ఎక్కడ చదివినట్టు గుర్తుకొస్తుందండి మీకు, ట్రిగనామెట్రీలో sin a cos b మైనస్ cos a sin b ఫార్ములా ఉంది. సో sin ఆఫ్ a మైనస్ b అది. సో sin ఆఫ్ a మైనస్ b 2x + 2h మైనస్ 2x. సో న్యూమరేటర్ అంతా sin ఆఫ్ a మైనస్ b ఫార్ములా బై h ఇంటూ cos
ఇంటూ కాస్ 2x 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 క్యాన్సిల్. రైట్, ఇక్కడ చూడండి, ఇప్పటికిప్పుడు మీరు హెచ్ని 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0/0 ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. పైన 0 వస్తుంది, కింద 0 వస్తుంది. ఎందుకంటే sin 2hలో h 0 అయిపోతే sin 0 0, కింద h 0 అయిపోతే మొత్తం 0/0 ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫంక్షన్స్ని సెపరేట్ చేద్దాం. ఇంకొక స్టెప్ ప్రాసెస్ చేస్తాను. లిమిట్ h → 0, పైన మిగిలింది sin 2h, కింద h cos 2x + 2h ఇంటూ cos 2x. ఇక్కడ గమనించండి, హెచ్ ఇక్కడ పెడితేనే మీకు ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. హెచ్ ఇక్కడ 0 పెడితే మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి ప్రమాదం రాదు. కాస్ కాబట్టి ఈ హెచ్ 0 అయినా 2x ఉంటుంది. సో మనం ఏం చేద్దామంటే ఫంక్షన్స్ని సెపరేట్ చేద్దాం. లిమిట్ h → 0 sin 2h/h sin 2h/h ఒక గ్రూపు, మళ్ళీ లిమిట్ h → 0 1/ ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి పైన 1 రాయండి, cos ఆఫ్ 2x + 2h ఇంటూ cos 2x ఒక గ్రూప్. సో ఇక్కడ మీరు 2ని మల్టిప్లై చేయండి, ఇక్కడ 2ని మల్టిప్లై చేయండి, ఇది కూడా 2 రాయండి. h 0 అప్రోచ్ అయితే 2h కూడా 0 అప్రోచ్ అవుతుంది కదా, h 0 అయితే 2h కూడా 0 అవుతుంది. సో ఈ 2 ముందు రాసినా కూడా తప్పలేదు కదా. ఇక్కడ డినామినేటర్లో 2 ఇంటూ చేసా, న్యూమరేటర్లో 2 ఇంటూ చేశాను. సో అప్పుడు ఇది 1 కదా. ఐడెంటిటీ మన స్టాండర్డ్ లిమిట్ sin something/something టెండింగ్ టు 0, ఇది 1. సో 2 ఇంటూ ఇది 1. ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుందో 1/, ఇక్కడ 0 అయిపోతే cos 2x ఇంటూ cos 2x, cos స్క్వేర్ 2x వస్తుంది. ఇది cos 2xే కదా, హెచ్ లేకపోతే హెచ్ టర్మ్ లేకపోతే ఇది cos 2x ఇంటూ cos 2x, cos స్క్వేర్ 2x, పైకి వస్తే 2 secant square 2x. సో దిస్ ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ tan 2x. tan 2xకి డెరివేటివ్ 2 secant square 2x. సో యాక్చువల్గా tan 2xకి డైరెక్ట్ చేయొచ్చు మనం డెరివేటివ్, బట్ ఆ ఫార్ములా మనకి ఇంకా రాలేదు, ఈ ఎక్సర్సైజ్ తర్వాత వస్తాయి. ఆ ఫార్ములా నుంచి డైరెక్ట్గా దీని నుంచి ఇది ఇలా చిటికలో వస్తుంది, బట్ ఇక్కడ కొంచెం లాంగ్ జర్నీలో వచ్చింది. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. f dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x. పిల్లలు వింటున్నారా? f of x ఎవరు? cot x. f of x plus h ఎవరు? cot of x plus h. cot జాగ్రత్త. So f dash of x is equal to limit h tends to 0 cot of x plus h minus cot x by h. So f of x plus h minus f of x. ఇక్కడ కూడా అదే పరిస్థితి, cot c minus cos dకి మనకి ఫార్ములా లేదు. సో కాట్ని కూడా సైన్ కాస్లో కన్వర్ట్ చేద్దాం. సో లిమిట్ h tends to 0 cot x plus hని cos x plus h by sin x plus h అని వస్తుంది. cos by sin minus cos x by sin x by h. సో సేమ్ ఇందాకలాగానే ఎల్సిఎం చేయండి, చక్కగా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. sin x ఇంటూ cos x plus h, sin x ఇంటూ cos x plus h మైనస్ cos x ఇంటూ sin x plus h బై డినామినేటర్ h పక్కన ఈ రెండింటి ప్రోడక్ట్ ఎవరిది? sin x plus hది, sin xది. ఓకే, లిమిట్ h tends to 0 న్యూమరేటర్ సేమ్ ఫార్ములా sin a cos b minus cos a sin b, sin a cos b minus cos a sin b, sin of a minus b, sin of a minus b, x plus h కాబట్టి మైనస్ తర్వాత కాబట్టి మైనస్ x మైనస్ h అయింది బై h ఇంటూ సైన్ ఆఫ్ x ప్లస్ h ఇంటూ సైన్ x. మా పిల్లలు బాగా అల్లరి చేస్తారు. అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యో, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్. లిమిట్ h టెన్స్ టు 0 సైన్లో ఏం మిగిలిందండి? మైనస్ హెచ్ మిగిలింది. సైన్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ సైన్ తీటా, మైనస్ బయటకు వస్తుంది. ట్రిగనామెట్రీలు ఇవన్నీ నేర్చుకుని వచ్చాం. సో మైనస్ బయటికి రావాలి,
మైనస్ బయటికి రావాలి, మైనస్ బయటకు వచ్చేసింది, మైనస్ బయటకు వచ్చేసింది, సైన్ హెచ్ మిగిలింది బై హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్. చూడండి ఇక్కడ కూడా సేమ్ లిమిట్ని మనం సెపరేట్ రాద్దాం, సైన్ హెచ్ బై హెచ్కి సెపరేట్ రాద్దాం, ఎందుకంటే ఇది ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. ఇక్కడ హెచ్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, పర్లేదు, కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అన్న వాటికి లిమిట్ వేరే రాద్దాం, స్టాండర్డ్ లిమిట్కి వేరే రాద్దాం. ఈ మైనస్ బయట పెట్టి లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ బై హెచ్ ఇంటూ మళ్ళీ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1 బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్. సో మైనస్ ఇది 1 స్టాండర్డ్ లిమిట్ ఇంటూ హెచ్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై ఇది సైన్ ఎక్స్ అవుతుంది, హెచ్ 0 అయిపోతే ఇది 0 అయిపోతే సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, సైన్ స్క్వేర్ ఎక్స్. సో అది పైకి వస్తే మైనస్ 1 అంటే 1 రాయక్కర్లేదు, కొసికెండ్ స్క్వేర్ ఎక్స్ సైన్ ఎక్స్ సైన్ ఎక్స్ న్యూమరేటర్లోకి వస్తే అంటే 1 బై సైన్ ఎక్స్ కొసెక్ ఎక్స్, కాబట్టి సైన్ స్క్వేర్ పైకి వచ్చినప్పుడు మైనస్ కొసికెండ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో కాట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మైనస్ కొసికెండ్ స్క్వేర్ ఎక్స్. ఓకే, పదండి రైట్. ఇంకొక ట్రిగనామెట్రిక్ రేషియో మనకు అందరూ తగులుతున్నారు. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్కి ఫార్ములా ఏంటి? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ట్రిగనామెట్రీ ఎంత ఇంటర్లింక్డ్గా ఉంది చూడండి. సెక్ 3x డెరివేటివ్స్లో లిమిట్స్ అప్లై చేస్తున్నాం, ట్రిగనామెట్రీని అప్లై చేస్తున్నాం. ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే సెక్ 3 ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, 3x దగ్గర 3x ప్లస్ హెచ్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే సెక్ 3x ప్లస్ 3h రాసేద్దాం, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సెక్ 3x బై హెచ్. సో యాజ్ ఇట్ ఈస్గా ఏ ట్రిగనామెట్రిక్ రేషియో అయినా సైన్ కాసులోనే మనకు కనపడాలి. సో సెక్ను కూడా ఎందులో కన్వర్ట్ చేద్దాం? సెక్ కాసులో కన్వర్ట్ చేయొచ్చు. సెక్ యొక్క రెసిప్రోకల్ కాస్ కాబట్టి లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1 బై కాస్ 3x ప్లస్ 3h వీరు, ఇది మైనస్ ఇది కూడా 1 బై కాస్ 3x మొత్తానికి బై హెచ్. సో సేమ్ ఎల్సిఎం చేయండి. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాస్ 3x ఇటు మల్టిప్లై చేయండి, కాస్ 3x 1 జార్ కాస్ 3x మైనస్ ఇది ఇటు మల్టిప్లై చేస్తే కాస్ ఆఫ్ 3x ప్లస్ 3h బై హెచ్ ఇంటూ ఈ ప్రోడక్ట్ కాస్ 3x ప్లస్ 3h ఇంటూ కాస్ 3x. రైట్, కొంచెం ఓపిక్గా ఫార్ములాలు అప్లై చేస్తే చక్కగా నీట్గా వచ్చేస్తుంది, తయారవుతుంది. మనం హడావిడి పడితే ఐటెం కూడా ఖరాబ్ అయిపోతుంది, మనం తినటానికి పనికిరాదు. కొంచెం ఓపిక్గా వంట చేయాలి. కాస్ సి మైనస్ కాస్ డి ఇందాక రాశాను కాబట్టి డైరెక్ట్ ఫార్ములా రాయన. కాస్ సి మైనస్ కాస్ డి ఒకసారి ఫార్ములా అనుకుందాం. కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా ఏంటి? మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 అప్లై చేస్తాను నేను డైరెక్ట్గా. మైనస్ 2 సైన్ సి ప్లస్ డి, సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. సో సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 బై హెచ్ ఇంటూ కాస్ 3x ప్లస్ 3h ఇంటూ కాస్ 3x. సో ఇక్కడ 3x క్యాన్సిల్ అవుతుంది, మిగిలిన వాటి సంగతి చూద్దాం ఇప్పుడు మనం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 మైనస్ 2 సైన్ 3x ప్లస్ 3x 6x ప్లస్ 3h బై 2. ఇది మనం ఏం చేయలేం, 2 క్యాన్సిల్ అవ్వదు. ఇక్కడ మాత్రం సైన్ మైనస్ 3h బై 2. ఓకేనా, 3x క్యాన్సిల్ అయింది, మైనస్ 3h బై 2 మిగిలింది బై ఇది డినామినేటర్ రాస్తున్నాను, కాస్ 3x ప్లస్ 3h. అయ్యయ్యో హెచ్ మర్చిపోయారు సార్. మర్చిపోలే, హెచ్ని ఇక్కడ దీని కింద రాస్తాను, అంటే ఈ రెండు గ్రూప్ అవ్వబోతున్నారు అనమాట. ఎందుకంటే హెచ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, హెచ్ టెన్స్ టు 0 అంటే హెచ్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, తప్పులేదు.
పర్లేదు, ఇబ్బంది రాదు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇబ్బంది లేదు. ఇందులో అసలు హెచ్ఏ లేదు. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఈ పార్ట్, ఇగో ఈ పార్ట్లో హెచ్ సబ్స్టిట్యూట్ చేస్తే 0/0 ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. సో ఆ ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చేదాన్ని వేరు చేయండి, మిగిలిన దాని ఒక్కదాన్ని మొత్తానికి లిమిట్ రాయండి. -2 బయటపడేయండి పాపం. దీంతో ఏం సంబంధం, దీనికి ఏం సంబంధం లేదు లిమిట్స్తో. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ 6x + 3h/2 బై కాస్ ఆఫ్ 3x + 3h ఇంటూ కాస్ 3x. సో ఇక్కడ వరకు వీళ్ళు ఒక గ్రూపు ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ -3h/2 బై హెచ్, అది వేరే గ్రూప్. సో -2 ఇంటూ ఇందులో హెచ్ ఇక 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, ఈ గ్రూప్లో చేద్దాం. సైన్ హెచ్ 0 అయిపోతే 3h ఉండదు, 6x/2 మాత్రమే మిగులుతుంది, అదే 3x బై కాస్, ఇందులో కూడా హెచ్ 0 అయిపోతే కాస్ 3x మాత్రమే మిగులుతుంది, ఇంటూ ఇంకొక కాస్ 3x. ఇక్కడ రెండో దాంట్లో. సో ఇప్పటిదాకా చాలాసార్లు మనం రాసాం కదా, నేను ఒక్కసారికి ఈ ఫార్ములాకి ఆన్సర్ డైరెక్ట్గా రాస్తాను. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ h/h వాల్యూ 1. యాక్చువల్గా ఇక్కడ హెచ్ బదులు -3/2 ఉంది కదా, ఇక్కడ హెచ్, ఇక్కడ హెచ్, ఇది హెచ్, 3 హెచ్లు అయితే అదే టోటల్ ఆన్సర్ 1. కానీ ఇక్కడ హెచ్ బదులు ఏదైతే ప్రొడక్ట్లో ఉందో అదే ఇక్కడ -3/2 ఫైనల్ ఆన్సర్గా వస్తుంది. ఓకే, డైరెక్ట్ రాసా, ఎన్నోసార్లు చేశాను, లిమిట్స్లో ఇన్ఫినిట్ టైమ్స్ చేసాను, ఇప్పుడు కూడా నేను చాలాసార్లు చేశాను. కాబట్టి మీరు కావాలంటే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ -3/2 కావాలి కాబట్టి ఇక్కడ కూడా -3/2తో మల్టిప్లై చేస్తాను, డినామినేటర్ని -3/2తో న్యూమరేటర్లో ఇంటూ చేస్తాం. ఒక -3/2 డినామినేటర్లో కావాలి, ఒక -3/2 న్యూమరేటర్లో పెడదాం. ఎందుకంటే సైన్ సంథింగ్ బై సంథింగ్ ఉండాలి కాబట్టి. సో అప్పుడు ఇదంతా 1 అవుతుంది, మీరు ముందర రాసిన -3/2 మాత్రమే మిగులుతుంది. అందుకని మనం చూసి డైరెక్ట్గా -3/2 అని ఇప్పటి నుంచి కొంచెం అలవాటు చేసుకుందాం మెల్లగా. ఓకేనా, ఇది చూడండి ఒకసారి. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ 5h/h ఉందనుకోండి, దీని ఆన్సర్ చెప్పేంటి అక్కడ 5. కథం, హెచ్ యొక్క కోఎఫిషియంట్, సింపుల్. ఓకేనా, మెల్లమెల్లగా మనం ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా నేర్చుకుంటుండాలి. సో ఫైనల్గా 2 క్యాన్సిల్ అవుతుందండి. ఈ మైనస్ ఈ మైనస్ కూడా ప్లస్ అయిపోతుంది. సో మైనస్తో పని లేదు. ఇది tan 3x, ఇది cos x, ఇది డినామినేటర్లో ఉన్న cos 3x పైకి వస్తుంది sec 3x, అండ్ ఈ 3 ముందు రాయండి. సో ఇది డెరివేటివ్. f' (x) = 3 tan 3x ఇంటూ cos sec 3x. ఓకేనా, పదండి నెక్స్ట్. రైట్. సో f' (x) ఫటాఫట్ ఎండింగ్కి వచ్చేస్తే కొంచెం స్పీడప్ అయిపోవాలి కదా మన హ్యాండ్, ఎందుకంటే చేసి ఉన్నాం. f(x) = x sin x. అలాగని తొందరపడకండి. f(x + h) అంటే జాగ్రత్త, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, రెండు చోట్ల x ఉంది. కొంచెం ఓపిక్గా రెండు చోట్ల x + h రాయండి. రైట్. సో f'(x)లో సబ్స్టిట్యూట్ చేద్దాం. f'(x) = లిమిట్ హెచ్ టెన్స్ టు 0 x + h ఆఫ్ sin x + h మైనస్ x sin x. ఇప్పుడు బై హెచ్ ఉంది కదా, హెచ్ కూడా రైట్. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఇక్కడ మనం ఏదైనా ఒక టర్మ్ కలిపి తీసేస్తే బెటర్ అట్టుంది కదా. ఒక టర్మ్, ఏ టర్మ్ కలుపుదాం, ఏ టర్మ్ తీసేద్దాం. యాడ్ సబ్ట్రాక్షన్ ఎందుకు, పని చేద్దాం. ఎక్స్ని మల్టిప్లై చేద్దాం. x ఇంటూ సైన్ x + h ప్లస్ హెచ్ని కూడా మల్టిప్లై చేయండి, h ఇంటూ సైన్ x + h. ఈ పని చేద్దాం. మైనస్ x sin x. సో ఎక్స్తో ఇది మల్టిప్లై చేస్తారు, హెచ్తో ఇది మల్టిప్లై చేస్తారు, మొత్తానికి డినామినేటర్ బై హెచ్. ఓకే, ఈ రెండిట్లోంచి ఎక్స్ కామన్ తీస్తే మనకు ఒక ఫార్ములా వచ్చేటట్టుంది.
లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ కామన్ తీస్తే సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్, అంతే కదా, సైన్ ఎక్స్. ఈ రెండిట్లోంచి ఇది విడిగా రాస్తున్నాను, ప్లస్ హెచ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. మొత్తానికి డినామినేటర్ హెచ్, మొత్తానికి ఉన్న డినామినేటర్ హెచ్ని రెండింటికి సెపరేట్గా రాసేస్తాను. ప్రొడక్ట్లో ఉన్నప్పుడు ఏమో మొత్తం న్యూమరేటర్ అంతా ప్రొడక్ట్లో ఉన్నప్పుడు హెచ్ రెండుగా విడిగా తీయకూడదు. అంటే బేసిక్ విషయాలే, కానీ ఇక్కడ కూడా చిన్న చిన్న విషయాల దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. సమ్మేషన్లో ఉన్నప్పుడు హెచ్ దీనిదే, దాని హెచ్ దానిది. ఇక్కడ హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది చక్కగా. ఓకే, ఇప్పుడు లిమిట్ కూడా ఈ ఫంక్షన్కి సెపరేట్గా ఇచ్చేద్దాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఇది రాస్తున్నాను, ఎక్స్ ఇంటూ ఇక్కడ చూడండి సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా మళ్ళీ వచ్చింది, ఇందాక పంపించేసి మళ్ళీ వచ్చింది. 2 cos సి ప్లస్ డి ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ బై 2 సైన్ సి మైనస్ డి ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ బై 2 బై హెచ్, ఏది ఈ ఫంక్షన్ వరకు, ప్లస్ దీనికి కూడా లిమిట్ సపరేట్గా రాస్తున్నా, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. సింపుల్గా ఇక్కడ ఏం జరుగుతుంది, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, ఈ ఎక్స్ ఉంది, ఈ 2 ఉంది, అంటే 2x. కాస్లో సంగతి ఏంటి, ఎక్స్ కలిపితే 2x ప్లస్ హెచ్ బై 2. సైన్ సంగతి ఏంటి, సైన్ హెచ్ బై 2. ఇది వీళ్ళకి ఒక డినామినేటరు హెచ్ ప్లస్ ఈ టర్ము, ఇందులో హెచ్ 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, డైరెక్ట్గా లిమిట్ అప్లై చేస్తున్నా హెచ్ 0 అయిపోతుంది. ఇది సైన్ ఎక్స్ అయిపోయింది, డైరెక్ట్గా 0 అప్లై చేస్తే సైన్ ఎక్స్ అయిపోయింది. అయ్యో ఏదో ఎట్లుంటుంది, సౌండ్ వచ్చింది. రైట్, ఇందులో కూడా చూడండి హెచ్ 0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదు ఈ టర్ములో. సో హెచ్ 0 ఎక్కడ ప్రాబ్లం, ఈ రెండింటికి ప్రాబ్లం. సో లిమిట్ని మళ్ళీ ఇక్కడ ఈ ఫంక్షన్కి సపరేట్ రాద్దామా. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 2x cos ఆఫ్ 2x ప్లస్ హెచ్ బై 2 ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ బై 2 బై హెచ్. సో ఇందులో ఉన్న రెండు ఫంక్షన్స్కి లిమిట్ సెపరేట్ రాశాను, ప్లస్ సైన్ ఎక్స్ ఆ గ్యాప్లో ఇరికిచ్చాను, పాపం దానికి ఊపిరాడుతూ కొద్దిసేపు ఆగి బయటికి తీద్దాం. ఇందులో హెచ్ 0 సబ్స్టిట్యూట్ చేయండి, ఇగో ఇక్కడ హెచ్ లేదు అంటే 0 అయిపోతుంది, అంటే 2x మిగులుతుంది. బై 2 ఉంది కాబట్టి పాపం 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా మిగిలేది ఏంటంటే 2x cos x మాత్రమే మిగులుతుంది ఇక్కడ. రైట్, ఇక్కడ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, హెచ్ యొక్క కోఎఫిషియంటే ఆన్సర్ అవుతుంది. గుర్తుందిగా మీకు నేను చెప్పింది, ఇందాక నాకు చేసింది. హెచ్ బై 2 అంటే అర్థం ఏంటంటే అది 1/2 ఇంటూ హెచ్ అది. సో 1/2 ఇంటూ మిగిలింది 1 అయిపోతుంది, ప్లస్ సైన్ ఎక్స్. సో ఈ టూ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇగో ఇక్కడ రాస్తానే, ఎట్లా పడితే అట్లా రాసేస్తాను కదా. సో ఫైనల్ ఆన్సర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. కూల్. ఇంకొకటి ఉంది, రైట్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ యథావిధిగా కాసు స్క్వేర్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కాసు స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్, రైట్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాసు స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ కాసు స్క్వేర్ ఎక్స్ బై హెచ్. ఇప్పుడు మనం ఒక ఫార్ములాను గుర్తు తెచ్చుకుందాం. కాసు స్క్వేర్ బి మైనస్ కాసు స్క్వేర్ ఏ, దీనికి ఫార్ములా వచ్చి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బికి ఫార్ములా కాసు స్క్వేర్ బి మైనస్ కాసు స్క్వేర్ ఏ. దీన్ని బి అనుకోండి, దీన్ని ఏ అనుకోండి, కాసు స్క్వేర్ బి మైనస్ కాసు స్క్వేర్ ఏ ఫామ్లో ఉంది. సో సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి అని రాయొచ్చు ఇక్కడ. సో నేను రాసేస్తాను. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఏ ప్లస్ బి. చెప్పండి ఏ ప్లస్ బి ఎవరు? ఇది ఏ,
కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఫార్ములా జాగ్రత్త. సైన్ ఏ ప్లస్ బి, సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి, సైన్ ఏ మైనస్ సైన్ బి. సో సైన్ ఏ మైనస్ బి బై హెచ్. సో చలో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్, సింపుల్ ప్రాబ్లం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఇక మిగిలింది ఏంటండి సైన్ ఆఫ్ 2x ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ మైనస్ హెచ్ బై హెచ్. దీనికి డినామినేటర్ రాస్తాను, ఇది స్టాండర్డ్ లిమిట్గా వెళ్ళిపోతుంది కాబట్టి. సో లిమిట్ని కూడా సెపరేట్గా రాద్దాం, ఈ ఫంక్షన్కి విడివిడిగా రాద్దాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఇదేమో సైన్ ఆఫ్ 2x ప్లస్ హెచ్ ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఇదేమో సైన్ ఆఫ్ మైనస్ సైన్ హెచ్ అని రాద్దామా. సైన్ ఆఫ్ మైనస్ హెచ్ అంటే మైనస్ సైన్ హెచ్చే కదా, బై హెచ్. సో ఇందులో హెచ్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ 2x మిగులుతుంది, అవునా, సైన్ 2x మిగులుతుంది, హెచ్ 0 అయిపోతుంది. ఇక్కడేమో సైన్ హెచ్ బై హెచ్, హెచ్ టెన్స్ టు 0 అంటే 1, సో మైనస్ ఉంది కాబట్టి -1. సో ఫైనల్గా మైనస్ సైన్ 2x ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. అమ్మా అయ్యో, ఇవ్వండి ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారా ప్రాబ్లమ్స్. ఈరోజు నా చేత్తో వంట కూడా మీరు టేస్ట్ చేశారు, నా ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్, నా వంట రుచిని రెండింటిని చూశారు. ఇలానే హ్యాపీగా ప్రాక్టీస్ చేస్తుండండి. హ్యాపీ లెర్నింగ్, కీప్ వాచింగ్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.